అర్జున, అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుని నేనే. క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం అంటున్నాడు భగవానుడు గీత నుండి 13వ అధ్యాయం 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. మరి భగవద్గీత నుండి 13వ అధ్యాయము 3వ శ్లోకం ఇది. దీని ఒక భావాన్ని గ్రహిద్దాం. అర్జున, అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుని నేనే. క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం అంటున్నాడు భగవానుడు. మరి యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. దేహం క్షేత్రం, దేహి క్షేత్రజ్ఞుడు. దేహంలో ఉన్నవాడు దేహి, అతడు క్షేత్రజ్ఞుడు. సమస్త ప్రాణుల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్మయే. ఆత్మ పరమాత్మలు అభేదాలు. ఈ రకమైన జ్ఞానమే అసలైన జ్ఞానమని ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనే అంటే సమస్త ప్రాణుల శరీరాల్లో ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ కంటే వేరు కాదని అర్థం భగవానుడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంటే అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే అని భగవానుడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, మరి గీతకు మూలమైన అర్జునుడికి, మరి ఇంత వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.